రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలకు సంబంధించి 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోతే మేము సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలను తిరిగి వాళ్ళందరికీ ఇచ్చి కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలి 5 సంవత్సరాల్లో అని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరమే 21,000 కోట్ల పైబడి వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఇస్తాం. మహిళల గురించి భట్టి గారు 34వ పేజ్ చాలా గొప్పగా చెప్పారు. పేజ్ 34 లో వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. ఇది పోయిన బడ్జెట్ లో చెప్పారు, ఈ బడ్జెట్ లో కూడా చెప్పారు. అధ్యక్ష, ఏంటి అధ్యక్ష, నిజాలేంటి అధ్యక్ష? ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు 1 రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన 5 లక్షల రూపాయలకు 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెంచింది లేదు. ఇదే శాసనసభలో గత శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని ఇది అసెంబ్లీ ఆన్సర్. అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకే మీరు మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం ఇస్తారా, ఏ రకమైన పద్ధతుల్లో మీరు మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు అంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 27/12/2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందో అని ఇదే అసెంబ్లీలో చెప్పారు. మరి ఇదే అసెంబ్లీలో భట్టి గారు లేసి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు. అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా, ఆర్థిక మంత్రి భట్టి గారు చెప్పింది నిజమా? ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు?